అందరికీ నమస్కారం. పిఎంసి వారు సమర్పిస్తున్నటువంటి గ్రంథాలయం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రపంచంలోని అనేక ఉత్కృష్టమైన గ్రంథాలలో మహోన్నతమైన గ్రంథంగా విరాజిల్లుతున్న అద్భుత గ్రంథం చిత్ శక్తి విలాసం, ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ అనే ఆంగ్ల గ్రంథానికి తెలుగు మాతృకగా విరాజిల్లుతోంది ఈ గ్రంథం. ఈ గ్రంథం స్వామి ముక్తానంద ఆత్మకథను తెలియజేయడమే కాకుండా ఆ మహనీయుడు కుండలిని జాగృతం చేసినప్పుడు ఆ కుండలిని జాగరణ వల్ల ఆ పరమేశ్వరి శక్తి ఎలాంటి అనుభవాలను, అనుభూతులను అందించిందో తేటతెల్లం చేస్తుంది. సాధారణంగా కుండలిని జాగృతమైన తరువాత అందరూ సమాధి స్థితికి వెళతారు. కానీ సమాధి స్థితిని కూడా ఒక సాక్షిగా చూసి దానిని విపులంగా వర్ణించిన అద్భుత పుస్తకమిది. కుండలిని జాగృతం వల్ల ఆ పరమేశ్వరి శక్తి దాని యొక్క స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ శరీరాలలో ఎలాంటి అద్భుతాలు చేసి చైతన్య స్థితికి తీసుకెళ్లి అద్భుతాలను ఆవిష్కరిస్తుందో విశదీకరించిన ఈ గ్రంథం నేడు గ్రంథరాజాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. స్వామి ముక్తానంద అనుభవాల సారాన్నంతటినీ క్రోడీకరించిన ఈ అద్భుత గ్రంథం నేటి గ్రంథాలయం కార్యక్రమంలో మీకోసం. నేను మహమ్మద్ అల్లాబక్షు, పిరమిడ్ మాస్టర్, కోదాడ్ నుంచి. మనం గ్రంథాలయం స్వాధ్యాయ కార్యక్రమంలో భాగంగా చిత్శక్తి విలాసం స్వామి పరమహంస ముక్తానంద గారి యొక్క ఆత్మకథని మనం స్వాధ్యాయం చేస్తున్నాము. గత ఎపిసోడ్లో మనం ముక్తానంద గారి యొక్క బాల్యము, వారు ఎలాగైతే ఆత్మ సాక్షాత్కారం చేసుకోవాలి అన్నటువంటి తీవ్రమైనటువంటి తపనతో ఉండి ఒక 15 సంవత్సరాల వయసులో తన ఇంటి నుంచి బయటికి వెళ్ళి 20 సంవత్సరాలు భారతదేశం మొత్తం తిరిగి ఆఖరికి ఆ గణేష్పురి యొక్క ఆశ్రమంలో స్వామి నిత్యానంద గారిని తాను కలుసుకొని భగవాన్ నిత్యానంద గారిగా వారిని కీర్తించి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. వారి యొక్క అనుగ్రహ బలం చేత తీవ్రమైనటువంటి ధ్యాన సాధన చేసి ఆయన 1956వ సంవత్సరంలో తన ఆత్మ సాక్షాత్కారాన్ని పరిపూర్ణం చేసుకుంటాడు. తనలో ఉన్నటువంటి ఆ చైతన్య శక్తులని సంపూర్ణ స్థాయిలో జాగృతం చేసుకుంటాడు. అప్పుడు తన గురువు అయినటువంటి ఆ భగవాన్ నిత్యానంద గారు ఏమంటారంటే, స్వామి ముక్తానంద పరమహంస అయిపోయాడు అంటారు. అప్పటి నుంచి ఆయనకి స్వామి పరమహంస ముక్తానంద అనేటువంటి పేరు స్థిరపడింది. ఆ తర్వాత 1961 సంవత్సరంలో భగవాన్ నిత్యానంద గారు మహాసమాధి పొందే ముందు స్వామి ముక్తానంద గారికి సిద్ధగురువు యొక్క ఆ పదవిని తాను అప్పగిస్తారు. అప్పటి నుంచి 1961 నుంచి ఆ గణేష్పురి ఆశ్రమంలో సిద్ధయోగాన్ని ప్రపంచం మొత్తానికి పరిచయం చేయడానికి తన జీవితాంతం సాయశక్తులు ఆయన కృషి చేస్తారు. సో ఈరోజు ఎపిసోడ్లో మనం ఏం తెలుసుకుంటాము అంటే, ఆ చైతన్య శక్తి అంటే ఏమిటి, ఆ చైతన్య శక్తి ఒక మానవుడి యొక్క శరీరంలో ఒక జగన్మాతలాగా ఉంటుంది అని చెబుతూ అది ఎలా మానవ శరీరంలో ప్రతిష్ఠితమవుతుంది, అది ఎలా ఒక ప్లే అనేది చేస్తుంది, అది ఎలాగ విలాసం చేస్తుంది అనేది మనం ఈనాటి ఎపిసోడ్లో మనం తెలుసుకుంటాము. ఇది ప్రస్తావన అనేటువంటి ఆ టైటిల్ తోటి పుస్తకంలో ఉంటుంది. సో సిద్ధ సద్గురువు భగవాన్ నిత్యానంద గారి గురించి లభించినటువంటి ఆ శక్తిపాతము విశ్వశక్తి. మొదటిగా విశ్వశక్తి శక్తిపాతం ద్వారా స్వామి ముక్తానంద పరమహంస గారికి భగవాన్ నిత్యానంద గారి నుంచి వస్తుంది. సంపూర్ణంగా ఆయన తీసుకుంటారు, రిసీవ్ చేసుకుంటారు. దాని ఫలితంగా ఆ తరువాత స్వామి ముక్తానంద పరమహంస గారి యొక్క సాధన అనేది అత్యంత అద్భుతమైనటువంటి లోకాలకు దారితీసింది. మామూలుగా ఉండవండి. ఆయన అనుభవాలు చాలా చాలా విస్తృతంగా ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. అందుకే ఈ పుస్తకం స్వాధ్యాయం చేయడం అనేది ప్రతి ఒక్క ఆధ్యాత్మిక జ్ఞానికి, ధ్యానికి అత్యంత ఆవశ్యకం. ఎందుకంటే మన గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చెప్తూ ఉంటారు, అందరి అనుభవాలు, అందరి అనుభూతులు మనం తీసుకోవాలి, అందరి అనుభవాలు మనం వినాలి అనేది. సో అందరి అనుభవాలలోకెల్లా ఒకానొక అద్భుతమైనటువంటి అనుభవం ఏంటంటే ఈ చిత్శక్తి విలాసము అనేటువంటి ఈ స్వాధ్యాయాన్ని చేయడం ద్వారా స్వామి ముక్తానంద పరమహంస గారి యొక్క అనుభవాలని మనం స్వీకరించడం. అలా ఆశ్చర్యకరమైనటువంటి అనుభవాలు, ఇంద్రియాలకు అతీతమైనటువంటి అనుభూతులు స్వయంగా
ముక్తానంద స్వాముల వారికే ఊహించని విధంగా ఉండేవి. సాధన చేస్తున్నటువంటి సాధకుడికి కూడా అర్థం కాని విధంగా తీవ్రమైనటువంటి ధ్యాన సాధన చేస్తున్నటువంటి ముక్తానంద స్వాముల వారికి కూడా ఆ అనుభవాలు ఊహించలేనివిగా ఉండేవి. అందుకనే ఆయన తన సాధనా కాలంలోని ఆ అనుభవాలను జరిగిన వాటిని జరిగినట్లుగా తూచా తప్పకుండా అక్షరబద్ధం చేయడము ఆధ్యాత్మిక సాధన చేస్తున్నటువంటి మనందరికీ లభించినటువంటి గొప్ప వరదానం. ఆయన ప్రతీదీ కూడా అతిశయోక్తులు రాయలేదు, జరగని వాటి గురించి ప్రస్తావించలేదు. ఏదైతే తన సాధనా కాలంలో ఏ అనుభవాలైతే సంభవించాయో ఆ అనుభవాలు అన్నింటినీ కూడా అక్షరబద్ధం చేశారు. అందుకే ఈ గ్రంథం ఆధ్యాత్మిక సాధన చేస్తున్న మనందరికీ కూడా ఒక వరదానం. టాప్ 20 స్పిరిచువల్ బుక్స్ కనుక మనం తీసుకుంటే ఎంటైర్ స్పిరిచువల్ హిస్టరీలో టాప్ 20లో ఈ బుక్ ఒకటి. ఈ గ్రంథం ఆధ్యాత్మిక సాహిత్యంలోని ఒక విలక్షణమైనది, శక్తి సంపన్నమైన ఒక గొప్ప రచన. ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఈ గ్రంథము శక్తితో కూడి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది నా ద్వారా చెప్పబడుతున్నా కూడా చెప్పించేది సైతం స్వాముల వారే. అందుకే ఒక శక్తి అనేది ఒక విలక్షణమైనటువంటి శక్తి, ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది ఈ బుక్ని మనం స్వాధ్యాయం చేయడం వల్ల. అందుకే చిత్శక్తి విలాసం అని దీంట్లో ఈ గ్రంథము తన స్వ అనుభవాలని స్వామి ముక్తానంద గారు వివరిస్తూ, ఇది మనకి ప్రాచీనమైన శాస్త్రాలు ఎన్నో చూసాం, మనం ప్రాచీన శాస్త్రాలు చూసాము, మత సంబంధమైన గ్రంథాలు మనం చూసాము, వాటన్నిటికీ పూర్తి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, సాధకులందరికీ, ధ్యాన సాధన చేస్తున్నటువంటి ధ్యానులందరికీ కూడా ఆధ్యాత్మిక అనుభవాలు ఒకే రీతిలో ఉండవు. నా అనుభవం, మీ అనుభవం విభిన్నంగా ఉంటుంది. వ్యతిరేకం కాదు, విభిన్నంగా, విలక్షణంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఒక యునిక్ సోల్, మీరు ఒక యునిక్ సోల్. అలాగే స్వామి ముక్తానంద గారు కూడా వన్ ఆఫ్ ద యునిక్ సోల్. ఇక్కడ అందరం కూడా విలక్షణమైనటువంటి ఒక ఆత్మ చైతన్య శక్తులం. అందుకే మనందరి అనుభవాలు ఒకేలా ఉండవు. అన్ని జల ప్రవాహాలు ఒకేలాగా ఉండవు, 2 అగ్నిజ్వాలలు ఒకేలాగా ఉండవు, 2 అలలు ఒకేలాగా ఉండవు, 2 మేఘాలు ఒకేలాగా ఉండవు. అలాగే మనందరి అనుభూతులు కూడా ఒకేలాగా ఉండవు. అందుకనే మనకి ఈ అనుభవాలు, అనుభూతులు మనం చదువుతూ ఉన్నప్పుడు, స్వాధ్యాయం చేస్తూ ఉన్నప్పుడు మనకి ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. మనకు ఒకనొక విస్మయానికి లోనయ్యే విధంగా ఉంటుంది. ఇది నిజంగా సంభవించి ఉంటుందా, ఇది జరిగి ఉంటుందా అని చెప్పి ఉంటుంది. అందుకే ముక్తానంద గారి యొక్క ఈ అనుభవాలలో మనకి ఒక భిన్నత్వం గోచరిస్తుంది, ఒక అద్భుతమైనటువంటి ఒక విలక్షణత అనేది గోచరిస్తుంది. ఎందుకంటే సాధకుడి యొక్క అవసరానికి తగినట్లుగా తన అనుభవాలు వస్తుంటాయి. ఎందుకు మీ అనుభవము నా అనుభవం వేరేగా ఉంటుంది అంటే, సాధకుడి యొక్క అవసరానికి తగినట్లుగా, సాధకుని యొక్క స్థితికి తగినట్లుగా అనుభవాలు కలుగుతూ ఉంటాయి. ఏదైతే సాధన ద్వారా మనలో జాగృతమైనటువంటి కుండలిని, ఇక్కడ చిత్శక్తి విలాసము అంటే కుండలిని శక్తి విలాసంగా మనం చెప్పుకోవచ్చు, లేదా చైతన్య శక్తి విలాసంగా చెప్పుకోవచ్చు, లేదా జగన్మాత శక్తి విలాసంగా చెప్పుకోవచ్చు. సో జాగృతమైనటువంటి శక్తి ఏం చేస్తుంది అంటే సాధకుడిని శుభ్రపరుస్తుంది లోపలి నుంచి, భౌతికంగా, మానసికంగా, బుద్ధిపరంగా, ఇంకా ఆత్మపరంగా కూడా పరిపూర్ణంగా శుభ్రపరుస్తుంది. అలా శుభ్రపరుస్తూ, పరిశుద్ధం చేస్తూ సాధకుడి యొక్క పురోగతికి ఏవైతే అవరోధంగా ఉన్నాయో ఆ అవరోధంగా ఉన్నటువంటి పురాతనమైనటువంటి సంస్కారాలని, తన లోపల ఉన్నటువంటి మలదోషాలని నాశనము చేస్తుంది. ధ్యాన సాధన ద్వారా ఏ శక్తి అయితే మనలో జాగృతమవుతుందో ఆ శక్తి ఏం చేస్తుంది, మనలో ఉన్నటువంటి పురాతన సంస్కారాలు, ఉండకూడనటువంటి సంస్కారాలని, సరికానటువంటి సంస్కారాలని, అలాగే మలదోషాలు అంటే భౌతికపరమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే ఆ దోషాలని, అలాగే మీ కర్మ తాలూకు దోషాలని కూడా సంపూర్ణంగా నాశనము చేస్తుంది, దాన్ని పరిశుభ్రపరుస్తుంది. అందుకే ఒక సాధకుడి సంస్కారాలకి మరొక సాధకుడి సంస్కారాలకి విభిన్నత ఉన్నట్లే శుభ్రం చేసే ప్రక్రియ కూడా భిన్నంగా ఉంటుంది. ఇది ఎందుకని మళ్ళీ మళ్ళీ చెప్పబడుతుంది అంటే మై డియర్ ఫ్రెండ్స్, స్వామి ముక్తానంద గారికి వచ్చిన అనుభవాలు ఆయన సంస్కారాలను బట్టి ఉంటాయి,
కాబట్టి శుభ్రం చేసే ప్రక్రియని బట్టి ఆయనకి సంభవిస్తూ ఉంటాయి. అలాగే మీకు నాకు ఇది చదివిన తర్వాత నాలో ఇలాంటి అనుభవాలు కలుగలేదేంటి అన్న అనుమానం మనలో వస్తుంది. కానీ రావాల్సిన అవసరం లేదు అని ముందుగానే ప్రస్తావనలో చెప్పబడుతుంది. ఒక్కొక్కరి అనుభవాలు ఒక్కొక్కరి సంస్కారాన్ని బట్టి, వారి లోపల జరిగే శుభ్రమై చేసే ప్రక్రియని బట్టి ఉంటాయి. స్వామి ముక్తానంద గారు ఒకసారి 1969 సంవత్సరంలో ఒకానొక వేసవి కాలంలో తన కొంతమంది భక్తులతో కలిసి మహాబలేశ్వర్కి వెళ్తారు. మహాబలేశ్వర్కి వెళ్ళినప్పుడు తనకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, తనకు ఒక సందేశం వస్తుంది అండి. తనకు ఒక మెసేజ్ అందించబడుతుంది. ఏంటంటే ఆ మెసేజ్, ప్రపంచానికి మీ యొక్క సాధన తాలూకు అనుభవాలు పంచవలసినటువంటి అవసరం ఉంది. ఈ విశ్వానికి మీ యొక్క అనుభూతులని అక్షరబద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటి సందేశం తనకి 1969 సంవత్సరంలో మహాబలేశ్వర్లో సంభవిస్తుంది. 1956లో తనకి ఆత్మసాక్షాత్కారం జరుగుతుంది. 1961లో ఆయన సిద్ధగురువు అనేటువంటి పదవిని అలంకరిస్తారు. 1969 సంవత్సరంలో తన యొక్క అనుభవాలని అక్షరబద్ధం చేయాలి, గ్రంథస్థం చేయాలి అనేటువంటి సందేశం అందించబడుతుంది. అందుకే బాబా గారు అక్కడ ఆయన చెబుతూ ఉంటారండి హిందీలో. ఆయన చెబుతూ ఉన్నప్పుడు ఆయన భక్తులు రాసుకుంటూ వెళ్తారు. ఎందుకంటే ఈ గ్రంథ రచన ఎలా జరిగింది అన్న విషయం మీద కూడా మనందరికీ ఒక క్లారిటీ ఉండాలి. ఆయన చెబుతూ ఉంటే వారి శిష్యులు రాసుకుంటూ వెళ్ళారు. అందుకనే ఈ గ్రంథరాజం, ఈ చిత్శక్తి విలాసం అనేది బాబా యొక్క ఆశ్చర్యకరమైన, అద్భుతకరమైన జీవితం గురించి మనకి తెలియచేస్తుంది. దానితో పాటు ఆయన మనకి ఎంతో కరుణతో ఇచ్చినటువంటి ఆత్మజ్ఞాన ప్రసాదము కూడా. అందుకే ఆయన ఎంతో రహస్యమైన జీవితాన్ని ఆయన జీవించారు. 20 సంవత్సరాల పాటుగా ఆయన 60 మంది స్వాములని ఆయన కలుసుకున్నప్పుడు ఎన్నో రహస్యకరమైన విషయాలను తెలుసుకున్నారు. అయితే వాటిలో అత్యంత కీలకమైన వాటిని, ఏవైతే మన భవిష్యత్ తరాలకి అవసరమవుతాయి అనేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని ఆయన మనకి దీంట్లో వివరించారు. అందుకే ఆ ఘట్టాలను మనం ఈ గ్రంథం ద్వారా మనం చూడగలుగుతాం. ఇక్కడ ఎందుకు చూడగలుగుతాము అన్న పదం వాడబడింది అంటే, మనం ముందు ఆయన అనుభవాలు ఆయన చెప్పినట్లుగానే ఫస్ట్ పర్సన్గా మనం చెప్పుకుంటూ వెళ్తుంటాం మాస్టర్స్. అప్పుడు నా వివరణ కూడా ఏమీ ఉండదు, నా ద్వారా వివరణ కూడా ఉండదు. ఆయన అనుభవాలను యాజ్ ఇట్ ఈస్గా నేను మీకు వివరిస్తూ వెళ్తూ ఉంటాను. అప్పుడు మనం వాటిని చూస్తూ ఉంటాం. కేవలం వినడం మాత్రమే కాదు, మీరు వింటున్నప్పుడు ఆ అనుభవాలన్నీ కూడా మీ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతూ ఉంటాయి. అందుకే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ గ్రంథంలో వర్ణించినటువంటి తన అనుభవాలు ఇతరులకు సాధ్యం కాదు అని బాబా ఎప్పుడూ చెప్పలేదు. అనుభవాలు వేరొకరి అనుభవాలు విభిన్నంగా ఉంటాయి. కానీ తాను పొందినటువంటి చిత్శక్తి యొక్క ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వరూపం, అంటే కుండలిని విశ్వరూపాన్ని తన శరీరంలో ఆయన చూడగలిగారు కదా, అది వేరొకరికి సంభవించదు అని ఆయన చెప్పలేదు. ఆయన ఏమంటారంటే, ఎప్పుడు ఒక మాట చెప్పేవారు, గురుప్రసాదం లభించిన తరువాత ఆయన గురువుకి చాలా పెద్ద పీట వేశారండి. సిద్ధయోగ పరంపరలో గురువులకు చాలా పెద్ద పీట ఉంటుంది. అందుకే గురుప్రసాదం లభించిన తరువాత సాధకుడికి ఈ అనుభవాలు స్వతహాగానే జరుగుతాయి. అంటే ఇక్కడ ఆయన మనకి ఒక సూచన కూడా చేశారు. మనందరం స్వాధ్యాయం చేస్తున్నాం కదా ఆయన అనుభవాలని, మనకి కూడా ఇలా సంభవించాలి అనేటువంటి కోరికతో, మనం కూడా ఇలాంటి అనుభవాలు రుచి చూడాలి అనేటువంటి ఆ తపనతో మనం చేయడం కాదండి. మనం ధ్యాన సాధన చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఈ అనుభవాలు మన యొక్క సాధన యొక్క నిగూఢతత్వం గురించి, లేదా మన సాధన మనం ఎంత ఆర్తిగా చేస్తున్నాము, ఆ ధ్యాన స్థితికి మనం ఎంత సమీపంలోకి వెళ్తున్నాము, ఆ ఆత్మ సాక్షాత్కారం మనం ఎంత ఆర్తిగా మనం చూస్తున్నాము అన్న దాన్ని బట్టి మన అనుభవాలు స్వతహాగానే మనకు జరుగుతాయి. సో అనుభవాల కోసం ధ్యాన సాధన ఎప్పుడూ చేయకూడదు. ధ్యాన సాధన చేస్తూ ఉంటే అనుభవాలు వాటంతట అవే కలుగుతాయి అని బాబాగారు మనకు చెప్తారు. ఆయన ఒక అమృతవాణి. ఆ మహనీయుని యొక్క ఈ జీవిత గాథ మనం ఏదైతే మనం చదువుతున్నామో, ఆ మహనీయుని జీవిత గాథ సాధకులకు నిరంతరం అండగా ఉంటుంది. ధ్యాన సాధన చేసేటువంటి మన సాధకులందరికీ ఎప్పుడు అండగా ఉంటుందండి. ఎందుకంటే ఈ పుస్తకాన్ని
కొన్ని పదుల సార్లు స్వాధ్యాయం చేసినటువంటి ఒకానొక మాస్టర్, ఒకానొక వ్యక్తిగా నేను చెప్తున్నాను, ఇది ఎప్పుడూ మీకు అండగా ఉంటుంది. ఖచ్చితంగా అంటే అండగా అంటే ఆధ్యాత్మిక పురోగతిలో మీ ఆధ్యాత్మికంగా మీకు ఎలాంటి సందేహాలు, ఏవైనా అనుమానాలు ఇవన్నీ ఉన్నా సరే ఈ పుస్తకంలో దానికి ఖచ్చితమైనటువంటి సమాధానాలు ఉంటాయి. ఆధ్యాత్మిక జ్ఞానం విషయంలో ఈ పుస్తకం ఎప్పుడు మీకు అండగా ఉంటుంది. ఇది మీ సాధనకి తోడ్పడుతుంది. అలాగే ఇటువంటి ఒక మహాపురుషుడి యొక్క గురించి మనం తెలుసుకోవడం కూడా మన సౌభాగ్యంగా ఉంటుంది. ఆయన బాడీ వేకెట్ అంటే తను కూడా మహాసమాధి చెందుతారు. అయినా సరే ఇప్పటికీ ఎంతోమంది సాధకుల యొక్క హృదయాలలో ఆయన ఎప్పటికీ నిలిచే ఉంటారు. అందుకే ఆయన ఆ తరువాత తన తల్లిగారికి ఈ పుస్తకాన్ని ఆయన సమర్పిస్తారు. అంటే ఆయన ఏమంటారంటే, నేను చిన్న వయసులో నా తల్లి దగ్గర ఉండలేకపోయాను. మా తల్లి నన్ను ఎంతగానో ప్రేమించేది. కానీ ఆ తర్వాత ఎంతోమంది స్త్రీమూర్తులు తల్లుల రూపంలో నాకు ఎంతో సేవ చేశారు. సో అలాంటి స్త్రీమూర్తులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను అని చెప్పి ఆయన ఏమంటారంటే, మాతృ సమానురాలైనటువంటి నా తల్లికి, నాకు ప్రియమైన శ్రీమతి శారదా అమ్మగారికి, నన్ను కన్న తల్లి శ్రీమతి కుసుమేశ్వరి స్మృతి చిహ్నంగా ఈ గ్రంథాన్ని అంకితం చేస్తున్నాను అంటారు. ఎంతోమంది స్త్రీమూర్తులు తల్లుల రూపంలో ఆయనకి ఎంతో సేవ చేసేవారు. ఆయన చెప్పుకునేవారు, నా కోపం చాలా ఎక్కువగా వచ్చేది. నాకు సరిగ్గా 11 గంటలకి భోజనం కావాలి అంటే ఆ సమయానికి రావాల్సిందే, మళ్ళీ వేడిగా ఉండాల్సిందే. నేను భారతదేశ యాత్ర చేసినప్పుడైనా సరే ఎంతోమంది స్త్రీమూర్తులు ఉదయాన్నే లేచి నా కోసం భోజనం తయారు చేసి హాట్ బాక్స్లో ఉంచేవారు. కరెక్ట్ 11 గంటల సమయం నాకు అందించేవారు. అలా నాకు ఎంతో సేవ చేశారు. ఎంతో మాతృమూర్తులు, ఎంతోమంది అమ్మలు నా మీద మాతృప్రేమను కురిపించారు. నేను ఎంత విసుక్కున్నా సరే వారు సహించారు. నా స్వభావాన్ని అర్థం చేసుకున్నారు. నాకు ఇబ్బంది లేకుండా చూసేవారు. అందుకనే ఎంతోమంది స్త్రీమూర్తులలో నా తల్లి యొక్క అంశ ఉంది. అందరికీ కూడా నేను ఈ పుస్తకాన్ని అంకితం చేస్తున్నాను, స్మృతి చిహ్నంగా ఈ పుస్తకాన్ని అంకితం చేస్తున్నాను అని చెప్పి ఆయన దాన్ని అంకితం చేస్తారండి. ప్రథమ భాగం కంటే ముందు మరికొంత ఆయన వివరణ ఇస్తూ వస్తున్నారు. ఎందుకు ఇంత వివరణ అంటే, జనరల్గా మనం డైరెక్ట్గా ప్రథమ భాగంలోనికి వెళ్ళి ఫస్ట్ టాపిక్ చెప్పుకోవచ్చు. కానీ ఇంత ఇంట్రడక్షన్ నా ద్వారా మీకు ఎందుకు ఇవ్వబడుతుంది అంటే, మనకి ఈ పుస్తకం వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలి. దీని రచయిత గురించి తెలియాలి. ఏ పరిస్థితుల్లో ఆయన ఈ గ్రంథాన్ని రాశారో తెలియాలి. ఈ గ్రంథంలో రాయబడ్డటువంటి విషయం యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలియాలి. అందుకనే నేను ఈ ఇంట్రొడక్షన్ కోసమే 2 ఎపిసోడ్స్ నేను తీసుకుంటున్నాను. తర్వాత 3rd ఎపిసోడ్ నుంచి మనం డైరెక్ట్గా గ్రంథంలోకి మనం వెళ్తాము. దీంట్లో ఆఖరి ప్రస్తావన ఆయన ఏం చేస్తారు అంటే, తన గురించి ఆయన చెప్పుకుంటూ ఆయన అంటారు, నేను సిద్ధ మార్గాన్ని అనుసరిస్తున్నాను అంటారు. ప్రపంచంలో ఎన్నెన్నో మార్గాలు ఉంటాయి. ఆధ్యాత్మికత సాధన చేయడం కోసం ప్రపంచంలో ఎన్నో మార్గాలు, ఈ విశ్వంలో ఎన్నో ఆధ్యాత్మిక మార్గాలు ఏర్పాటు చేయబడ్డాయి. దాంట్లో సిద్ధయోగం ఒకటి, గురువుగారు ఆచరించింది. స్వామి ముక్తానంద పరమహంస గారు తన ఆధ్యాత్మిక జీవిత అత్యున్నత లక్ష్యమైనటువంటి ఆత్మ సాక్షాత్కారం కోసం అనుసరించినటువంటి మార్గం ఏంటి అంటే సిద్ధ మార్గం. మనందరం కూడా ధ్యాన మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నాం. కానీ అన్ని మార్గాల గురించి తెలియాలి, అందరి గురువుల గురించి మనం తెలుసుకోవాలి అన్నటువంటి మన గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క 4 మూల స్తంభాలు ఏవైతే ఆయన పిఎస్ఎస్ఎంకి ఏర్పాటు చేశారో, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారం. అందుకే ఆ స్వాధ్యాయంలో భాగంగా మనం గురువుగారైనటువంటి స్వామి ముక్తానంద పరమహంస గారి గురించి మనం తెలుసుకుంటున్నాము. ఆయన సిద్ధ మార్గాన్ని అనుసరించినటువంటి వ్యక్తి. ఆయన ఏమంటారంటే, ఆయన మాటల్లోనే ఫస్ట్ పర్సన్గా మనం చెప్పుకుంటాము, నేను సిద్ధ మార్గాన్ని అనుసరిస్తున్నాను, సిద్ధ కృపచేతనే జీవిస్తున్నాను. నా జీవితము, నా భోజనము, నా ధ్యానము, నా మంత్రము, నా ప్రాణము, నా ప్రాప్తి, నా మోక్షము, నా ధర్మము, నా విశ్రాంతి ఇవన్నీ కూడా సిద్ధ కృప వల్లే జరుగుతున్నాయి. ఒక వ్యక్తి ఏ మార్గాన్ని అయితే అనుసరిస్తున్నాడో ఆ వ్యక్తిలో ఉండవలసినటువంటి, ఆ సాధకుడిలో ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే, తను అనుసరిస్తున్నటువంటి మార్గాన్ని పరిపూర్ణంగా విశ్వసించడం. మనందరం ధ్యానులం కాబట్టి మన జీవితంలో సంభవించే ప్రతి విషయము, మన మోక్షము, మన ధర్మము ఇవన్నీ కూడా మనకి ధ్యాన కృప ద్వారా లభిస్తూ ఉన్నాయి. అలాగే గురువుగారు
స్వామి ముక్తానంద పరమహంస గారు ఇక్కడ మనతో ఏం చెప్తున్నారంటే, నాకు ఇవన్నీ కూడా సిద్ధకృప వల్లే లభిస్తున్నాయి. అలాగే నా గురువు గారు అయినటువంటి ఆ పరాత్పరుడు, శ్రీ గురువు, సంపూర్ణ సిద్ధ యోగేశ్వరుడు, సిద్ధలోకవాసి అయినటువంటి భగవాన్ నిత్యానంద ఈ ముక్తానంద గారికి ఆరాధ్య దేవత. ఆయన కృపాశక్తి పారమేశ్వరి అనుగ్రహ శక్తిలాగా నా శరీరమంతా వ్యాపించి నా హృదయాన్ని నివాస స్థానంగా చేసుకొని ఉంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. శక్తిపాతము ద్వారా తాను ఎప్పుడైతే స్పర్శ ద్వారా, చూపు ద్వారా భగవాన్ నిత్యానంద స్వామి ముక్తానంద గారికి ఏం ప్రసాదించారు అంటే, ఆయన కృపాశక్తి అయినటువంటి పారమేశ్వరి అనుగ్రహిక శక్తి అనేటువంటి దివ్య పదాన్ని ఇక్కడ వాడడం జరుగుతుంది. ఈ పారమేశ్వరి అనుగ్రహిక శక్తి అంటే సాక్షాత్తు జగన్మాత యొక్క అనుగ్రహము చేత మన శరీరంలో జాగృతమైనటువంటి శక్తి. అంటే జగన్మాత యొక్క శక్తి అంటే సాక్షాత్తు జగన్మాతనే, సాక్షాత్తు ఆ పార్వతీమాతనే, అంటే సాక్షాత్తు కుండలిని. ఆ కుండలిని జాగృతమైపోయి నా హృదయ స్థానాన్ని తన నివాస స్థానంగా చేసుకుని ఉంది అని చెప్తున్నారు. సాధారణంగా కుండలి నివాస స్థానం ఏంటి? మూలాధారం కదా. కానీ నాలో అది నా హృదయ స్థానాన్ని ఆక్రమించుకొని ఉంది అని చెప్పి అంటున్నారు. అని మనకు ఏం చెప్తున్నారంటే, ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవాళికి ఆయన ఏం చెప్తున్నారు అంటే, చాలామంది సామాన్యులు ఏమనుకుంటారు, ఈ సిద్ధయోగం అంటే, లేదా ఈ కుండలిని జాగృతం అంటే, లేదా ఈ ధ్యాన మార్గము అంటే మేము వైవాహిక జీవితంలో ఉన్నాము, మేము ఇవన్నీ చేయకూడదేమో అనుకుంటూ ఉంటారు. కానీ ఈ మార్గాన్ని, ఈ యోగ మార్గాన్ని అందరూ ఆచరించవచ్చు. ప్రపంచంలో ఈ విద్యని పూజించేవారు ఎంతోమంది ఉన్నారు. ప్రాచీన కాలంలో కూడా గృహస్థ ఆశ్రమంలో ఉన్నవారు ఎంతోమంది ఈ సిద్ధ విద్యను ఆరాధించారు. తమ సంసారం యొక్క బాధ్యతలు నిర్వహించుకుంటూనే లౌకిక పారమార్థిక మార్గాలు రెండింటినీ కూడా వాళ్ళు అనుసరిస్తూ ఆదర్శ స్త్రీమూర్తులుగా ఉన్నారు. అంటే సంసారంలోనే మనము నిర్వాణం చెందవచ్చు, సంసారాన్ని మనం వదిలివేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది మరి పురుషుడికేనా, స్త్రీలకు లేదా అంటే ఇక్కడ కూడా చెప్తున్నారు, ప్రతి స్త్రీలోనూ ప్రతి పురుషుడిలోనూ దివ్య ఆత్మశక్తి ఉంది. కేవలం పురుషుడికి మాత్రమే పరిమితం కాదు. ప్రతి పురుషుడిలో దివ్య ఆత్మశక్తి ఉంది, ప్రతి స్త్రీలోనూ కూడా దివ్య ఆత్మశక్తి ఉంది. ఈ శక్తి పేరే పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి ఆ మహాదేవి. ఈ శక్తి పేరే ప్రతి పురుషుడిలో ప్రతి స్త్రీమూర్తిలో అంతరంగంలో అంతర్గతంగా నెలకొని ఉన్నటువంటి శక్తి పేరే పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి మహాదేవిగా సూచిస్తారు. ఈ శక్తినే మనం కుండలిని అనే పేరుతో వ్యవహరిస్తాము. ఇది ఎక్కడ ఉంటుంది? మూలాధార పద్మగర్భంలో తామర తూడుని పోలి ఉంటుంది, గుండ్రంగా చుట్టలు చుట్టుకొని ఉంటుంది, బంగారపు వన్నెలో ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది. ఇది పరమశివుడి యొక్క నిర్భయ శక్తి. ఈ శక్తే ప్రతి పురుషుడిలో ప్రతి స్త్రీలో కూడా జీవరూపని శక్తిగా ప్రాణరూపంలో ఉంటుంది. మనం ప్రాణంతో ఉన్నాము అంటే ఆ ప్రాణరూపంలో ఉన్నది కూడా ఈ శక్తే. ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది ఈ శక్తి. ప్రతి ఒక్కరు కూడా ఈ శక్తిని జాగృతం చేసుకోవచ్చు. వారు వైరాగ్యంలోకి రావాల్సినటువంటి అవసరం లేదు. సంసారంలో ఉంటూనే సంసార బాధ్యతలు నిర్వహిస్తూనే ప్రతి ఒక్కరూ కూడా ఈ శక్తిని మనం ఆరాధించవచ్చు. అందుకనే మానవుడు తనలోని ఈ శక్తిని గుర్తించి మామూలు జీవితం గడుపుతూ కూడా ఈ శక్తిని వినియోగించుకోవచ్చు. ఈ శక్తికి సంబంధించినటువంటి మరిన్ని విషయాలని, ఈ శక్తికి సంబంధించినటువంటి మరిన్ని వర్ణనలని, అంటే కుండలిని శక్తికి సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి జ్ఞానాన్ని మనం ఆ తరువాతి ఎపిసోడ్లో మనం తెలుసుకుంటాము. సో గ్రంథాలయం కార్యక్రమాన్ని పిఎంసి ద్వారా వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా వేల కృతజ్ఞతలు మాస్టర్స్.